అన్ని రకాల వ్యాపారాలు చేసే యాజమాన్యులకి అందరికీ, పోలీస్ వారికి ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలండి. నా పేరు కిరణ్ కుమార్, నేను మున్సిపల్ కమిషనర్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి సోదరులందరూ ఒక్క 10 నిమిషాలు మీ జీవితంలో నాకు కేటాయించండి. మీ మొత్తం జీవితంలో ఒక్క 10 నిమిషాలు శ్రద్ధగా నా మాట వినండి. అది నిజం అనిపిస్తే పాటిద్దాం. ఈడెవడో ఎక్కడి నుంచో వచ్చాడో, మన ఊరు సంగతి మనకు తెలియదా, ఈడు చెప్పేది ఏంట్లే మనకు అన్నీ తెలుసు అనుకుంటే పాటించొద్దు. ఇది బలవంతం కాదు, కానీ ఒక్క 10 నిమిషాలు నాకు కేటాయించు. మనమందరం ఇళ్లల్లో చెత్త అంతా ఊడుస్తాం. వంటగదులు, బెడ్రూములు, హాళ్ళు అన్నీ ఊడ్చి ఎక్కడేస్తామండి? ఎక్కడేస్తాం? మేడం నమస్తే, వెల్కమ్ మేడం. డిఎస్పీ మేడం గారికి మీటింగ్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మేడం నేను కంటిన్యూ చేయనా? అందరూ ఎత్తేసి కొంతమంది ఆ డస్ట్బిన్లో వేసి మా వాళ్ళకి ఇస్తారు. కొంతమంది తీసుకొచ్చి మన ఇల్లు కాదు కదా, ఈ డోర్ స్టెప్ బయట వేసేస్తారు. కానీ ఇండివిజువల్గా ఒక్కొక్క కుటుంబం చూసినప్పుడు మీకు ఇల్లు మాత్రమే మీ ఇల్లు. కానీ ఇక్కడ ఉన్న నాకు కదిరి మొత్తం నా ఇల్లే. దాన్ని బాగు చేయడానికి 248 మంది రోజు పనిచేస్తున్నాం. మీరు వీధులు వేసిన మీరందరూ మమ్మల్ని సోదరులుగా అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, మీ బంధువులు అనుకోండి, మీ కింద పనిచేసే కూలీలు అనుకోండి, ఏమీ నష్టం లేదు. కానీ ఆ వేసే ముందు కొంచెం బాధ్యతగా ఆలోచించండి. మా బండ్లు వస్తున్నాయి, రాన్ దగ్గర కవర్స్ ఉన్నాయి, బిన్స్ ఉన్నాయి, కొన్ని పర్టికులర్ పాయింట్స్లో మీరు చెత్త వేస్తున్నారు. అదంతా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం మూలంగా తిరిగి అది మనకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తుందో తెలుసా అండి? దోమలు, మలేరియాలు, డెంగ్యూలు, పందులు ఎక్కువ అవటం, కుక్కలు ఎక్కువైపోవటం, మనం వేసే వేస్ట్. మీరు ఒకటి గమనించండి, మార్కెట్ దగ్గర, చికెన్ షాప్స్ ఎక్కువ ఉన్న దగ్గర, స్కూల్ పిల్లల దగ్గర, అన్నం ఉండే సెంటర్స్ దగ్గర, ఆయాలు మధ్యాహ్న భోజనం పథకాలు పెట్టిన దగ్గర మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుక్కలు అక్కడే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాటికి అక్కడ ఫీడింగ్ దొరుకుతుంది. అక్కడ ఏదో ఒకటి వాటికి తినడానికి ఉంది కాబట్టి ఆ ఏరియాల్లో ఉంటున్నాయి. వీటి దగ్గర ఎక్కడ ఉండవు. ఎవరైతే రోజు అలవాటు చేసి వాటికి ఫీడింగ్ దొరుకుతుందో ఆ ఏరియాల్లో ఉంటున్నాయి. మనమందరం ఏమనుకుంటున్నాము అంటే, మన దగ్గర చెత్త ఇంట్లోది బయట వేస్తే మన ఇల్లు శుభ్రం అయిపోయింది అనుకుంటున్నాం. మన ఇల్లు శుభ్రంతో పాటు ఇంట్లోకి వ్యాధుల్ని ఆహ్వానిస్తున్నాం. దానికి మేము చెప్తూనే ఉంటాం, బండి వచ్చినప్పుడు ఇవ్వండి. కొన్ని తడి చెత్త, పొడి చెత్త వేరు చేయలేని పరిస్థితి ఉన్నా అవి మాకిస్తే మేము సెగ్రిగేట్ చేసుకుంటాము అంటే చాలా వరకు కొంత మారారు ఊర్లో, ఇంకా చాలా వరకు మారవలసి ఉంది. ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని కొంచెం ఆలోచిస్తే చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అవి కనుక మాకు ఇచ్చినట్లయితే ఊరికి 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి మేము సెగ్రిగేషన్ సెంటర్లో వేస్తున్నాం. ఇది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం జరుగుతున్నదే. కానీ కొంతమంది దాన్ని వైలేట్ చేయటం మూలంగా కాలువలో వేసేయటం చాలా వరకే అండి. ఈవెన్ మా ఇంట్లో కూడా మా అమ్మ, మా ఆవిడ కూడా అనుకోండి, చాలా వరకు ఊడ్ చేసి కాలువలో తోసేస్తారు. కాలువ మందేనండి, కాలువ వేరే వాళ్ళది కాదు. ఆ కాలువ కూడా మందే, ఆ వీధి కూడా మందే, ఆ ఊరు కూడా మందే అండి. ఇది మేము చెప్తే కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది బాధపడతారు. కానీ మా బాధ్యతగా ఇది చెబుతూనే ఉంటాం. నిరంతరం ప్రక్రియ ఇది. ఈ భూమి మీద కదిరి అనే ఊర్లో జనావాసం ఉన్నంత వరకు మనతో సహజీవనం చేసేది ఏమిరా అంటే, మన ఇంట్లో ఉన్న వేస్ట్ అది మనం ఎక్కడ వేస్తాము అనే దాన్ని బట్టే మనకి మన ఆరోగ్య పరిరక్షణ ఉంటుంది. మన దేశంలోనే ఇండోర్ తెలుసు కదండి, మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే ఊరు ఉంది. పిల్లలకైతే క్రికెట్ మ్యాచ్ స్టేడియం ఉంది, మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరుగుతాయి. అక్కడ డస్ట్బిన్నే లేదండి. అతిశయోక్తి కాదు, అందరి దగ్గర సెల్లు ఉంటాయి. మీరు వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. నో డస్ట్బిన్ సిటీ అండి, నాట్ టౌన్. కదిరిలా కాదు, అది విజయవాడ అంత పెద్ద ఊరు. అయినప్పటికీ అక్కడ ఒక్క డస్ట్బిన్ కూడా ఉండదు. అందరూ బాధ్యతగా వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తని ఇలాంటి బిన్స్లో వేసేసి వచ్చిన మున్సిపల్ స్టాఫ్కి ఇచ్చేస్తారు. ఇక్కడ నేను హౌస్ హోల్డ్స్లో ఉన్న ఇంట్లో వాళ్ళని దీంట్లో వేసి ఇవ్వమని చెప్పట్లేదు. దానికి బిన్స్ ఇచ్చాము, రోజు వస్తాయి, వేస్తాం. కానీ
ఈ వ్యాపారస్తులకు మాత్రం మరీ విన్నవించుకుంటున్నా అండి, మీరు కనుక ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మీ షాప్లో ఒకవైపున ఏమైనా పెట్టుకొని ఇది ఫిల్ అయినప్పుడు మాత్రమే మీరు మున్సిపల్ బండికి ఇవ్వగలిగితే, ఇదండి 1 మీటర్ ఉంటుంది. ఇంత చెత్త వేయాలంటే నార్మల్గా హోటల్ వాళ్ళకైతే ఆ బిన్స్లో పెట్టి వేస్తారు, కానీ మన వేరే వ్యాపారం చేసుకునే వాళ్ళైతే ఇది నిండడానికి 1 వీక్ పడుతుందండి. మీరు ఇంకెక్కడ వేయక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. బండి మీ షాప్ ముందుకు వచ్చినప్పుడు మా వాళ్ళకి ఇస్తే చాలు, వాళ్ళు దాంట్లో వేసేసుకుంటారు. ఈ విధంగా కూడా మనం సమాజానికి ఉపయోగపడవచ్చు అండి ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇది కూడా డ్యూరబుల్, ఇమీడియట్గా ఇది మట్టిలో కరిగిపోతుందండి. 40 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరిగిపోతుంది. ఇది ఎక్కడైనా దొరుకుతాయి. కదిరిలోనే తెప్పించాను, నేను ఒక బాక్స్ తెప్పించాను. ఈరోజు సపరేట్గా మీటింగ్ కోసమే తెప్పించాను. ఇలాంటివి కనుక మీ షాప్లో పెట్టుకున్నట్లయితే కొంతవరకు అండి, ఇప్పుడు సార్ చెప్పారు, ఒకరోజు నా షాప్ ముందు పెట్టొద్దు బండ్లు అంటే, ఒకరోజు వినకపోవచ్చు, వారం వినకపోవచ్చు, 15 రోజులకి ఎవరైనా వింటారు. మన ఊర్లో ట్రాఫిక్ సమస్య, ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ సమస్యలు 10% తగ్గించగలిగితే గ్రేట్ అని చెప్పారు. అలాగే మీరు ఇది కనుక అలవాటు చేసుకున్నట్లయితే, మీరు మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళు, మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళు చేసుకున్నట్లయితే ఊరంతా చెత్తమయం అవ్వదండి. మీరందరూ చూసుంటారు, సిల్ట్ తీసాం మేము మొన్న, అన్ని మేజర్ డ్రైన్స్లో సిల్ట్ తీసాం. సుమారు ఒక జీవిమాన్ సర్కిల్ దగ్గర నుంచి అక్కడ కొన్ని షాప్స్, వేమారెడ్డి ఒక్క సర్కిల్లో 238 ట్రాక్టర్ ట్రిప్పులు మేము సిల్ట్ తీసామండి. అదంతా మన చెత్తేనండి. అన్ని బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, వేస్ట్ మెటీరియల్, మీరు వేసే రాళ్ళు, మనం వేసే చెత్త అంతా అదేనండి. 238 ట్రాక్టర్ ట్రిప్పులు ఎత్తామండి. అది ఒక 200 మీటర్ల నుంచి 250 మీటర్ల లోపు మేము తీసిన సిల్ట్ అండి. అది తీస్తాము, ఇది కూడా ప్రజల ధనమే కదండి, మీరు కట్టిన ట్యాక్స్లే కదండి. మీరు కట్టిన ట్యాక్సుల ద్వారానే మేము జీతాలు తీసుకొని పని వాళ్ళని పెట్టి చేస్తున్నాం. 248 మంది ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి ఈవినింగ్ 5 వరకు వీధులు శుభ్రం చేస్తుంటే ఈ టౌన్కి సరిపోవటం లేదు. నేనేం చేస్తాను, ఇంకా మీరు చెత్త ఎక్కువ వేస్తుంటే ఇంకో 200 మందిని పెడతాను, ఇంకా ట్యాక్సెస్ పెరుగుతాయి. నీళ్ళకి ఇప్పుడు 150 రూపీస్ వసూలు చేస్తున్నాం, కుదరదండి, చాలా ఎక్కువ అయిపోయాయి. కాబట్టి వాటర్ ట్యాప్ కనెక్షన్లో ప్రతి ఒక్కరు 300 కట్టాలి అంటాం. ఇదంతా మనం జాగ్రత్తలు తీసుకోవడంతో చాలా వరకు మనమే మన ఖర్చులన్నీ తగ్గించుకోవచ్చు, మన ఊరిని మనమే శుభ్రం చేసుకోవచ్చు అండి. ఇలాంటివి బిన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే, మన షాప్స్ ముందు మేజర్ లైన్లో ఉన్న షాప్స్ వాళ్ళందరూ వచ్చారు, ప్రతిరోజు మన షాప్ ముందుకి మా వెహికల్స్ వస్తాయి, ప్రతిరోజు వస్తాయి, మార్నింగ్ ఆఫ్టర్నూన్. మీ వాళ్ళతో ఎవరితో ఇచ్చేస్తే, మీ డోర్ స్టెప్లో మీ గడప దగ్గర ఇచ్చేస్తే మా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీ షాప్ షట్టర్ దగ్గర ఇస్తే మా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. మీరు ఇది ఒక్కటి మాత్రం ఫాలో చేస్తే మున్సిపాలిటీకి, అలాగే మన పట్టణ ప్రజలకి, మన ఆరోగ్యానికి కూడా మనం మంచి చేసుకున్న వాళ్ళం అవుతామండి. దయచేసి ఈ ఒక్క విషయాన్ని అందరూ పెద్ద మనసు చేసుకొని ఆశిస్తారని, దీన్ని ఫాలో చేస్తారని నేను కోరుకుంటున్నానండి. రెండో విషయం, ఇది ఓన్లీ చెత్తకు సంబంధించింది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఇంకొక విషయం చెప్తానండి. ఇది 2 నిమిషాల కన్నా చెప్పను, అందరికీ తెలుసు, కానీ నేను దాని గురించి మాట్లాడుకోను. ఇక్కడ హోటల్స్ నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హోటల్స్ నుంచి వచ్చిన వాళ్ళు, నేను ఇడ్లీ అమ్ముతాను, దోశ అమ్ముతాను, పానీపూరి అమ్ముతాను, సాయంత్రం ఎగ్ రైస్ అమ్ముతాను, గోబీ మంచూరియన్, ఏం మొహమాటం లేదండి. ఏ వ్యాపారం అయినా అది మంచిదేనండి, రైట్. మీరు ఇడ్లీలు వేసేవాళ్ళు ఎక్కడ చూడలేదండి నేను. ఇడ్లీ ప్లాస్టిక్ కవర్స్ మీద ఇడ్లీ పిండి వేసి ప్లాస్టిక్ కవర్ని ఉడకబెడతారు మేడం, స్టీమ్ చేస్తారు, అవునా? మీరు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేస్తారు వాళ్ళు, దాని మీద ఇడ్లీ పిండి వేసి మడతేసి దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి షటర్ వేసి బాగా ఉడకబెట్టి ఇడ్లీ తీసి మన ప్లేట్లో వేస్తారు, అంతే కదా? ఇప్పుడు మనం ఏం తిన్నామండి అంటే తెలిసే తింటున్నాం. ఇక నేను మళ్ళీ మిమ్మల్ని మార్చాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళీ చెప్తానండి, దయచేసి వినండి. మనం ఇడ్లీ తినకపోతేనో ఇంకోటి తినకపోతేనో చచ్చిపోం, కానీ అవి తింటే వచ్చే ఫస్ట్ రోగాలు చెప్తానండి. జుట్టు రాలిపోవటం. నేను అన్నీ బాగానే పెడుతున్నాను, బాగానే ఉన్నాను, ప్రోటీన్లు బీభత్సంగా తింటున్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తాను, 2 బాయిల్డ్ ఎగ్స్ తింటాను,
తలకి రోజు సాయంత్రం మా అమ్మగారి మామిడిగారి నూనె పెడుతుంది, తలస్నానం చేస్తాను, నేను అన్నీ బాగానే చేస్తున్నా, జుట్టు ఊడిపోతుంది. మధ్యలో 8:30కి నువ్వు ఇడ్లీ తింటున్నావు పొద్దున్న, సాయంత్రం 4 గంటలకి పానీపూరి తింటున్నావు, సాయంత్రం 7 గంటలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నావు. ఆ ప్లాస్టిక్ మీద వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ పొయ్యిలోంచి తీసి ఆ ప్లాస్టిక్ కవర్లో వేసి దానికి ఎన్నో ప్లాస్టిక్ ప్లేట్ పెట్టి మనకి ఇస్తాడు. నువ్వు తినేసరికి 20 to 27% ఆఫ్ ఆ ప్లాస్టిక్ కవరు కరిగిపోతుంది. ఇడ్లీ పాత్రలో పెట్టే ఆ పేపర్స్ ఉన్నాయి చూడండి, కవర్స్, 68 డిగ్రీలు టెంపరేచర్ రాగానే 90 డిగ్రీలు వచ్చేసరికి దాంట్లో ఉన్న పాలిమర్స్ అన్నీ ఇడ్లీకి అంటుకుంటాయి. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే నాలాగా కంటి చూపు పోద్ది, కళ్ళజోడు వచ్చేస్తుంది, జుట్టు రాలిపోద్ది, మోకాళ్ళు కీళ్ళు నొప్పులు వస్తాయి. నేనేం డాక్టర్ కాదండి, కానీ ఇది ప్రూవ్ అయిన సత్యం. ఈ కీళ్ళ నొప్పులు వస్తాయి అంటే దీంట్లో మన ఏళ్ళు వంగటానికి అనుకూలంగా ఉన్న ఈ గుజ్జు అంతా అరిగిపోద్ది ఆ పాలిమర్స్ వల్ల. ఇన్ని అనర్థాలు ఉన్నా మనం ఆ ప్లాస్టిక్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టి వాళ్ళు తీసి మనకి ఇస్తేనే తింటాం. నేను నిన్న బస్టాండ్ ఏరియాలో చూశానండి, హోటల్ పేర్లు చెప్పలేను సభాముఖంగా, వాళ్ళందరూ అదే చేస్తున్నారు. సరే ఒక్కసారి ఏమన్నా వేసి తీసేస్తాడా, ఒక 10% జబ్బులు వస్తాయిలే, 10% అంటే కాదండి. ఇడ్లీ తీసేసి మళ్ళీ ఆ కవర్ని తీసి బకెట్లో ముంచేసి మళ్ళీ అదే కవర్ పెట్టి మళ్ళీ పిండేసి పెడుతున్నాడు. దయచేసి ఇక్కడికి వచ్చిన వ్యాపారస్తులందరికీ ఒక విన్నపం, ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మీరు క్లాత్ వేసి ఇడ్లీలు వేయండి. ఎక్కడైనా ఇదే వేస్తారండి, కాటన్ క్లాత్ ఆ ఇడ్లీ పాత్రలో ఉన్న ప్లేట్స్ మీద వేసి ఇడ్లీ వేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. లేదు అంటే ఇక ఎవరైనా సరే ప్లాస్టిక్ యూజ్ చేసి బాయిల్ చేసి ఎవరికైనా వచ్చిన కస్టమర్లకు పెడితే ఆ షాప్స్ అన్నీ మున్సిపాలిటీ వాళ్ళు దాడులు చేసి సీజ్ చేస్తారండి. అంటే సీజ్ అంటే అండి దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ₹1,00,000 పెనాల్టీ, ఛార్జ్షీట్ కోర్టుకు పెడతాము, ఆ కోర్టు కేసు తేలే వరకు ఆ పేరు మీద లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము, అక్కడ ఉన్న హోటళ్ళు సీజ్ చేస్తాము. ప్రజారోగ్యం దృష్ట్యా ఇది చేయవలసిన తప్పనిసరి పరిస్థితులు మీరు మాకు కల్పించొద్దండి. అన్ని హోటల్స్ అండి, టెంపుల్ చుట్టూ ఉన్న హోటల్స్, బస్టాండ్ సర్కిల్లో ఉన్న హోటల్స్, జేవీ మాల్ దగ్గర కానీ ఎక్కడైనా అండి అందరూ ఇదే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరైనా మన ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే, మన కూతురో మన చెల్లెలో మన ఆవిడో ఎవరైనా ఉంటే వాళ్ళకి దయచేసి బయట నుంచి తీసుకొచ్చి ఇలాంటి ఫుడ్ పెట్టకండి. వాళ్ళ పిల్లలకి ఫస్ట్ నుంచే ఇలాంటి రుగ్మతలతో పుడతారు. ఎవరైనా పాలిచ్చే తల్లులు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కదిరిలో ఇడ్లీ పెట్టొద్దండి, ఇది తమ్మురులు అండి, గుర్తుపెట్టుకోండి. ఏ హోటల్లో కూడా ఇడ్లీ సరిగా వేయటం లేదు, ప్లాస్టిక్ ఉడకబెట్టే ఇడ్లీ వేస్తున్నారు. పిల్లలకి పాలిచ్చే తల్లులు ఎవరైనా మన ఇళ్లల్లో ఉంటే దయచేసి వాళ్ళకి బయట ఇడ్లీ పెట్టొద్దు. నష్టమైనా కష్టమైనా మీరే ఇంట్లో ఇడ్లీ వేసుకోను, వాళ్ళు ఏం తింటారో అది పెట్టండి. ఈ ప్లాస్టిక్ విపరీతంగా విరివిగా వాడుతున్నారండి ఊర్లో. అంటే ఇలా వాడాలి అని కూడా మాకు తెలియని పద్ధతిలో వాడుతున్నారు. ప్లాస్టిక్ వేరే పద్ధతులు వేరే ఉంటాయి. టిఫిన్ చేస్తారు, ఆ టీ తాగుతారు, లేదంటే ప్లాస్టిక్ గ్లాసుల్లో కూల్ డ్రింక్స్ తాగుతారు, వైన్స్ దగ్గర వాడతారని తెలుసు. కానీ ఇలా ఇడ్లీలు కూడా ఉడకబెడతారు, దాన్నే ఉడకబెట్టి కూడా ఇస్తారని ఇదే ఫస్ట్ టైం తెలుసండి. తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళండి, ఇక్కడ వాళ్ళు కూడా ఉండుంటారు. మీ దగ్గర వాడుతున్న ప్లాస్టిక్ గ్లాసులు అన్నీ కాలువల్లోనే ఉంటున్నాయి బయట. వాళ్ళైతే పెద్ద పెద్ద బిన్స్ తీసుకొని డ్రమ్స్, ఆయిల్ డ్రమ్స్ లాగా ఉంటాయి కదండి, పెద్ద పెద్ద ఆయిల్ డ్రమ్స్ వస్తాయి, అవి తీసుకొని ఇలాంటి కవర్స్ దొరుకుతాయి, దాంట్లో వేసుకొని అవన్నీ కూడా కలెక్ట్ చేసి మా బండి వచ్చినప్పుడు మాత్రమే దయచేసి అవి ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారండి. దీంట్లో అయితే మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని మాత్రం మేమేమి ప్రయత్నం చేయటం లేదు. మీరు అక్కడక్కడ విసిరేసేవన్నీ వేయకుండా సెగ్రిగేట్ చేసి మీరే మాకు బ్యాగ్స్ ఇస్తే ఊరు శుభ్రంగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించినట్లయితే ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. ఇవి రెండూ కాదు, మేము అలాగే చేస్తాము అంటే మేము అన్ని పాయింట్స్ పెట్టి చెత్త తీస్తున్నాం. కానీ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వాళ్ళందరూ సాయంత్రం 10:30 అవ్వగానే అదేదో మన సొంత జాగీర్లాగా ఆ ముందు తీసుకొచ్చి ఆ రెస్టారెంట్ ఎదురుగా
కుప్పలు కుప్పలు అన్నం వేసేస్తారు, చాలా డంపంతా వేసేస్తున్నారు. మీరు కానీ మీ బండి దగ్గర ఒక బిన్ పెట్టుకొని దాన్ని కనుక ఒక కవర్ కట్టేసినట్లయితే ఆ కవర్స్ మీరు ఎన్ని పెట్టినా కూడా చూస్తానికి నీట్గా ఉంటుంది. ఆ గలీజ్ అంతా ఆ చుట్టుపక్కలంతా అవ్వదు. ఊర్లో ఎలాంటి ఈ ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా ఉంటాయి. దోమలు ఉన్నాయంటారు, ఉంటాయండి, ఆబ్వియస్లీ ఉంటాయి. ఎందుకంటే చెత్త ఊరంతా వేస్తున్నప్పుడు మేము తీస్తానికి 1 డే 1.5 డే పట్టేసరికి దాంట్లో అవి ఎగ్స్ హ్యాచ్ చేస్తాయి. దాని నుంచి ప్రతిసారి దోమలు వస్తూనే ఉంటాయి, జబ్బులు వస్తూనే ఉంటాయి. మనం ఎంతైనా ఇండైరెక్ట్గా డబ్బులు ఖర్చు పెడతాం డాక్టర్స్కి, హాస్పిటల్స్ వెళ్ళటానికి. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోమంటే మాత్రం ప్రతి ఇంట్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఊరంతా బాగుపడుతుందండి. అమ్మే షాపులు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి, అది పర్మిసిబుల్ లిమిట్స్లో కనుక మీరు ప్లాస్టిక్ పెట్టి అమ్మకపోతే అవి చాలా భారీ ఎత్తున ఫైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ మీకు అందరికి నోటీస్ ఇస్తాం, తెలియజేస్తాం, అవగాహన కలిగిస్తాం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మరి ప్రత్యామ్నాయం ఏంటి సార్ అంటే ప్రత్యామ్నాయం కూడా చూపిస్తాం. ఆ తర్వాత కూడా ఇంకా వినకుండా వ్యాపారమే లక్ష్యం, ఆరోగ్యం పట్టదు, ఊరు మనకెందుకు అనుకునే వాళ్ళు ఈ 100 మందిలో ఒక 5-6 మంది ఎవరైనా మిగిలినట్లయితే వాళ్ళ మీద మాత్రం చట్టపరమైన చర్యలు మున్సిపల్ యాక్ట్ ప్రకారం తీసుకుంటామండి. దయచేసి ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని మాత్రం 100% తగ్గించుకోవాల్సిందిగా కోరుతున్నా అండి. అలాగే ఈ బిన్స్ అన్ని రకాలు దొరుకుతాయి. ఈ కవర్స్ని వాడి మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. మేము కూడా ఈజీగా దీన్ని రీసైకిల్ చేయడానికి బాగుంటుంది. ఈ ఒక్క విషయంలో పట్టణ ప్రజలందరూ నాకు సహకరిస్తారనుకుంటున్నాను. వెళ్ళటం లేదు, బండి మీదే కూర్చొని 2 కేజీలు ఇవ్వు, లేకపోతే ఒక 1/2 కేజీ ఇవ్వు, లేదంటే 2 ఇవ్వు. ఇతని బండి మళ్ళీ రోడ్డుకు సగంలో వస్తుంది, పోయే ట్రాఫిక్ అంతా జామ్. మేము వచ్చి ఆ బండ్లు క్లియర్ చేయాలి. ఫస్ట్ బండ్లు క్లియర్ చేస్తే మా వ్యాపారం ఎలాగా అంటారు. మీ వ్యాపారం చేసుకోవాలంటే మార్జిన్స్ ఉన్న దగ్గరే చేయాలండి. మీరే సగం రోడ్లోకి వస్తే వాళ్ళు ఇంకా పూర్తి రోడ్డును ఆక్యుపై చేసి ఎవ్వరూ అక్కడ నిలబడటానికి కానీ, పాసేజ్ కానీ, ఒక అంబులెన్స్ వస్తే ఫాస్ట్గా వెళ్ళటానికి కానీ, ఒక స్కూల్ బస్ వస్తే పిల్లలు, నా బాధ ఏమంటే అండి, ఇప్పుడున్న పిల్లలు ఇదంతా చూస్తూ పెరిగారనుకోండి, ఇంతే వరస్ట్గా బతకాలేమో మనం కూడా, ఒక డిసిప్లిన్ ఏమో అవసరం లేదనుకుంటా, ఎలా ఉన్నా జరిగిపోయింది మన దేశంలో అనే ఆ ఫీలింగ్ వస్తుంది. మన నెక్స్ట్ తరానికి మనం నేర్పాల్సిన డిసిప్లిన్ ఏంట్రా అంటే మనమే నేర్పాలండి. ఈరోజు మనం కనుక డిసిప్లిన్గా లేకపోతే మన ముందు తరంలో మన పిల్లలు ఎప్పటికీ డిసిప్లిన్ ఉండరండి. ఒక రకంగా చెప్పాలంటే మన పెద్దలకి ఒక చురకండి, మన పెద్దలు కనుక చక్కగా డిసిప్లిన్డ్గా ఉన్నట్లయితే ఎవరు వాడకుండా, ఎవరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కలిగించకుండా ఉన్నట్లయితే మనం డెఫినెట్గా ఒక 50% మారి ఉండేవాళ్ళమండి. ఒక టైంలో నేను యూకే వెళ్ళానండి, లండన్ సిటీకి. ఒక ట్రైన్లో వెళ్తున్నాను, నేనే సొంత అనుభవం నాకు. ఒక 6 ఇయర్స్ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పాప బాగా జలుబు చేసింది. మనమైతే ఏం చేస్తామండి, రోడ్లో మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. చేతులు ఏమన్నా ఉంటే తుడుచుకుంటాం, లేదంటే వెళ్ళిపోతాము. ఆ పాప రైల్వే స్టేషన్ నుంచి చూస్తున్నాను నేను. ఒక జేబులో నుంచి పేపర్ నాప్కిన్ తీసి ముక్కు చేదుకొని మడత పెట్టి ఈ జేబులో పెట్టుకుంటుంది. మళ్ళీ వస్తే మళ్ళీ నాప్కిన్ తీసుకొని తుడుచుకొని మళ్ళీ దాన్ని ఆమె కోట్లోనే పెట్టుకుంటుంది. 5 ఇయర్స్ అండి ఆ పాపకి. నేను ఫస్ట్ స్టన్ అయ్యాను, చూశాను. మళ్ళీ తర్వాత ట్రైన్ ఆగింది, లూటన్లో ఎక్కితే మాంచెస్టర్ యునైటెడ్లో దిగాము. అది 3 అవర్స్ జర్నీ. అక్కడ దిగితే బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లో ఉన్న డస్ట్బిన్ దగ్గర ఆగి వాళ్ళ మదర్ చేయాపి అన్నీ తీసి ఆ డస్ట్బిన్లో వేసి వెళ్ళిందండి. ఆ పాప వయసు 5 సంవత్సరాలు. అంటే ఆ పాపకు వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మలు కూడా అలా ఉండి ఉంటారు. ఆ డిసిప్లిన్ వచ్చేసింది వాళ్ళకి. దానికేం ఒక రోజులో రాదండి. నేను కూడా దాన్ని కట్టుబడి ఉంటాను. ఒక రోజులో రాదు, ఒక 2-3 తరాల్లో వస్తుంది. దానికి ఫస్ట్ తరం మనమే. ఇప్పుడు ఉన్నాం కాబట్టి, ఇప్పుడు బతికున్నాం కాబట్టి మనం కొంచెం అలవాటు చేసుకుంటే మన పిల్లలు దానికి ఇంకో 10% యాడ్ చేసుకుంటే చాలండి. మన మనవాళ్ళ తరం వచ్చేసరికి మన కదిరిలో కూడా ఇదే కథ వేరే వాడిని చెప్తాడండి. చెప్పరా అండి?
ఎవరికైనా నిద్ర వస్తుందా స్వామి? వింటే సంతోషం. అలాగే మనమే అలవాటు చేయాలండి. బాధ్యతగా ఫీల్ అయితే మనమందరం అలవాటు చేయడానికన్నా ముందుంటే మన నెక్స్ట్ జనరేషన్లకి మంచి కదిరిని అందించవచ్చు అనేది నా ఉద్దేశం అండి. మన నెక్స్ట్ జనరేషన్కి మంచి కదిరిని అందించాలి అనే సంకల్పంతో కనుక మనం అందరం ఉంటే, మనం ఒక 10 నుంచి 20% కనుక మార్పును స్టార్ట్ చేస్తే వచ్చే తరం, నా కొడుకుకి ఇప్పుడు 20 ఏళ్ళు అండి, అతనికి 40 ఏళ్ళు వచ్చేసరికల్లా అది 50% రావచ్చు అని నా ఉద్దేశం. దయచేసి నేను మీకే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ కూర్చున్న 200 మందే కదిరి అనుకోవటం లేదండి. ఇక్కడ కూర్చున్న 200 మంది ఒక్కొక్కళ్ళు వ్యాపారం చేసుకునేటప్పుడు వారంలో ఒక 500 మందినైనా కలుస్తారు. వీళ్ళందరూ 500 మందిని కలిశారు అంటే ఈ వచ్చే వారంలోనే ఈ విషయం 10,000 మందికి చేరుతుంది అనేది నా ఉద్దేశం అండి. అలా కనుక చేరింది అంటే 1,000 మంది మారితే చాలండి, 10,000 మంది మారక్కర్లేదు. ఈ 1000 మంది మార్పు కనుక స్టార్ట్ చేసినట్లయితే కొంతవరకైనా ఊరిని బాగు చేసినట్లు అవుతుంది. మేము ఎంతో కష్టపడి సిల్ట్ తీసాం, సిల్ట్లు ఎత్తేస్తున్నాం. ఇప్పుడు వర్షం పడితే నీళ్ళు ఏ సెంటర్లో నిలబడటం లేదు. ఇది నేను ఎంతవరకు చేయగలను అంటే ఇంకొక 6 నెలల వరకే చేయగలను. మళ్ళీ 6 నెలలకు కనుక నేను సిల్ట్ తీయకపోతే, మీరందరూ సహకరించకపోతే, మళ్ళీ వచ్చే వర్షాకాలంలోనో మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో అకాల వర్షాలు వస్తాయినో మళ్ళీ మన షాపుల ముందు నీళ్లు అవి పొర్లి మళ్ళీ మన షాపుల్లోకే వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే, ఎవరైనా ఒక చెత్త వేసేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు కానీ అది ఇతరులకి ఇబ్బంది కలిగించదు కదా అని ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే మన కదిరిని పరిశుభ్రతకు మారుపేరుగా ఉన్న కదిరిగా మార్చుకోవచ్చని నేను మరీ చెప్తున్నానండి. ఎవరికి వారు అందరూ పక్కన వాడు వేశాడు అని ఏదో టైంపాస్కి వేసేయకుండా, షాప్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు ముఖ్యంగా మీ దగ్గర బ్యాగ్స్లో వేసుకున్నవి మాత్రమే మేము తీసుకునేట్లు కనుక మమ్మల్ని అలవాటు చేసినట్లయితే ఆ చుట్టుపక్కల కుక్కల బెడద ఉండదండి, ఆ పందులు బెడద ఉండదు, ఆ దోమలు ఉండవు. చిన్నగా ఒక టైంకి ఒక 5-6 నెలలు, ఒక సంవత్సరం లోపల మనం మన కదిరి పట్టణాన్ని వీటన్నిటికీ ఫ్రీగా చేసుకోవచ్చు అని మరీ విజ్ఞప్తి చేస్తున్నా అండి. ఎంతో ఓపికగా నేను చెప్పినవన్నీ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.